ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హెయిర్ గ్రోత్ కోసము నేను మంచి వీడియో చేస్తున్నానండి. సో రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల హెయిర్ ఎలా గ్రోత్ అవుతుంది, ఏంటి, అసలు రైస్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ రైస్ వాటర్ యూస్ చేస్తే హెయిర్కి మంచిది అనేది నేను ఈరోజు మన వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో హెయిర్ గ్రోత్ కావాలనుకునే వాళ్ళు, లాంగ్ హెయిర్ కావాలనుకునే వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్ రైస్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ రైస్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి క్లీన్ చేయాలి. 2 టైమ్స్ క్లీన్ చేయాలండి. ఇలా క్లీన్ చేయడం వల్ల రైస్ పైన దుమ్ము ధూళి ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. సో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ రైస్ని ఎయిటెడ్ కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ ఎయిటెడ్ కంటైనర్లోకి షిఫ్ట్ చేయాలి. ఇలా ఎయిటెడ్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత 1 కప్ రైస్కి 1 కప్ వాటర్ యాడ్ చేయాలండి. 1 కప్ వాటర్ యాడ్ చేసి 24 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 24 అవర్స్ నానబెట్టుకున్న రైస్ వాటర్ని ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అంటారు. మీ దగ్గర అంత టైం లేదు అంటే మీరు హాఫ్ అన్ అవర్ నానబెట్టి కూడా యూస్ చేయొచ్చు. కానీ 24 అవర్స్ నానబెట్టిన రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. సో చూడండి, రైస్ పైన వాటర్ అనేది మనకి వైట్ కలర్లో ఫామ్ అయింది కదా. సో ఇలా ఫామ్ అయిన రైస్ వాటర్ని తీసుకొని, రైస్ తీసుకోవద్దండి, ఓన్లీ వాటర్ని తీసుకొని హెయిర్ స్ప్రే బాటిల్లోకి షిఫ్ట్ చేయాలి. ఇలా హెయిర్ స్ప్రే బాటిల్లోకి షిఫ్ట్ చేసుకున్న రైస్ వాటర్ని మనం హెయిర్ అంతా కూడా నీట్గా స్ప్రే చేసుకోవాలి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే మీరు వాటంతా కూడా హెయిర్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ రైస్ వాటర్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. రైస్ వాటర్లో ఎన్నో విటమిన్స్ అండ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హెయిర్ గ్రోత్ పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ హెయిర్ థిక్గా లాంగ్గా పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్కిన్ బ్రైట్నెస్కి కూడా రైస్ వాటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం బియ్యంని వాటర్లో నానబెట్టాం కదా, ఇలా వాటర్లో నానబెట్టడం వల్ల బియ్యంలో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్, అమినో యాసిడ్స్ ఈ వాటర్లోకి చేరుకుంటాయి. అప్పుడు ఈ వాటర్ని మనం డైరెక్ట్గా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన రైస్ వాటర్ కంటే కూడా ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ యూస్ చేయడం వల్ల చాలా బాగా ఉపయోగం ఉంటుంది. ఈ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్లో హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యే మినరల్స్ అండ్ విటమిన్ ఈ ఉంటాయి. ఈ ఫెర్మెంటెడ్ రైస్ వాటర్లో ఉన్న పిటీరియా ఈస్ట్ అనే పదార్థం యాంటీ ఏజింగ్గా వర్క్ చేయడంతో పాటు మన స్కాల్ప్ pH లెవెల్ని కంట్రోల్ చేసి హెయిర్ని నరిష్ చేసి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రైస్ వాటర్ని మీరు వారానికి 2 సార్లు యూస్ చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మనం 1 మంత్ యూస్ చేయాలండి. 1 మంత్ యూస్ చేసిన తర్వాతే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు 1 మంత్ యూస్ చేసి మీకు ఎలా యూస్ అయింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, చూడండి, నేను రైస్ వాటర్ని హెయిర్ అంతా కూడా నీట్గా స్ప్రే చేశాను. మీరు హెయిర్ స్ప్రే చేస్తున్నప్పుడు మీరు హెయిర్కి ఎడ్జ్ వరకు కూడా నీట్గా స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను కదా, ఇలా మీరు ఎడ్జెస్కి కూడా నీట్గా హెయిర్ అంతా స్ప్రే చేయండి. మీరు మధ్యలో ఒకసారి కోంబింగ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే మీరు కోంబింగ్ చేస్తున్నప్పుడు రైస్ వాటర్ అనేది హెయిర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో మిడిల్లో ఒకసారి కోమ్ కూడా చేయండి. కోమ్ చేసుకొని మరొకసారి హెయిర్ అంతా కూడా నేను రైస్ వాటర్ అనేది స్ప్రే చేస్తున్నాను. ఇలా స్ప్రే చేసిన తర్వాత మీరు గంట పాటు వదిలేయాలండి. గంట పాటు వదిలేసిన తర్వాత మీరు షాంపూతో హెడ్ బాత్ అనేది చేయాలి. షాంపూని వాటర్లో యాడ్ చేసుకొని మీరు హెడ్ బాత్ చేయండి. డైరెక్ట్గా షాంపూని యూజ్ చేయకూడదు. సో చూడండి ఫ్రెండ్స్, ఆఫ్టర్ హెడ్ బాత్ తర్వాత నా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉందండి. ఇది అందరికీ ఒకేలాగా రిజల్ట్ అనేది ఉండకపోవచ్చు. సో మీకు సాటిస్ఫాక్షన్ ఉంది అని అనుకుంటేనే మీరు కంటిన్యూ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.